హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవార వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. సో వరలక్ష్మి వ్రతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వ్రతం ప్రతి ఆడవారికి. మనం ఏ పూజ అయినా కానీ మనం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి చేసుకునే వ్రతం. కానీ ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం ఎస్పెషల్లీ వైఫ్స్ తన హస్బెండ్స్ కొరకు చేసుకునే పూజ అన్నమాట. వాళ్ళ హస్బెండ్స్ బాగుండాలి, వాళ్ళతో వీళ్ళకి ఎప్పుడు సౌభాగ్యం కలగాలని చాలా పద్ధతిగా వ్రతం చేసుకుంటారన్నమాట. సో ఈ వరలక్ష్మి వ్రతం ప్రతి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే మొదటి శుక్రవారం చేసుకుంటారన్నమాట. సో నిన్న కూడా మా ఇంట్లో మేము ఈ వ్రతం చేసుకున్నాం. చాలా చాలా బాగా జరిగింది. సో మనకి ఏ పూజ అయినా ఫస్ట్ తొందరగా జరగాలి, పద్ధతిగా త్వరగా జరిగిపోవాలి అంటే కావాల్సిన వస్తువులన్నీ మనం ముందు రోజే సిద్ధంగా చేసుకొని ఉంచుకుంటే ఏ పూజ అయినా త్వరగా అయిపోతుంది. మనకి ఆ రోజు కన్ఫ్యూజన్ ఆగమాగం ఉండకుండా సో ముందు రోజే మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం మేము కూడా కావాల్సిన వస్తువులన్నీ. ఇంకా పూజ స్టార్ట్ చేశాక ఫస్ట్ అమ్మవారిని మనము అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసే ముందు మొదటగా మనకు వినాయకుడిని పూజ చేస్తాం. ఈ పూజనే కాదు, ప్రపంచంలో ఏ పూజ చేసినా మొట్టమొదట మనం వినాయకుని పూజిస్తాము. మనం పూజ చేసేటప్పుడు ప్రతిసారి మనతో పాటు మన పిల్లల్ని కూడా కూర్చోపెట్టుకోవడం వల్ల వాళ్ళకు కూడా వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుండే అలవాటు అవుతుంది. సో కియాన్స్ని నేను పూజలో ఆల్మోస్ట్ కూర్చోపెట్టే నేను పూజ చేసుకున్నాను. ఈ పూజ నేను ఇంత పద్ధతిగా ఇంత త్వరగా చేసుకోవడానికి ముఖ్య కారణం కూడా మా అత్తమ్మ. ఎందుకంటే మా అత్తమ్మ ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. కంప్లీట్ వంట అన్నీ మా అత్తమ్మనే చూసుకుంది. వరలక్ష్మి వ్రతం రోజు మనం 5 రకాలు లేదా 9 రకాల వంటకాలు చేయాలి అని అంటారు. సో ఒక సైడ్ మా అత్తమ్మ అంతా వంట చేస్తూ ఉంటే నేను పొద్దున్న నుంచి దేవతను అలంకరించుకోవడం, డెకరేషన్ చేయడం ఇట్లాంటివి నేను చేసుకున్నాను. యాక్చువల్గా మగవాళ్ళకి పూజలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు కొంతమందికి. కాకపోతే ఏ పూజ అయినా భర్తతో కలిసి చేస్తే దానికి డబుల్ రిజల్ట్ ఉంటుంది అంటారు. మగవాళ్ళు ఎంత పూజ చేస్తే ఆ ఇంటికి అంత ఐశ్వర్యం, అంత సంతోషం వస్తుంది అని అంటారు. సో వాళ్ళతో కూడా అప్పుడప్పుడు పూజలు చేయించడం మనము మెల్లిగా అలవాటు చేస్తూ ఉండాలి. సో ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనము వినాయకుడికి పూజ చేసుకుంటాం, తర్వాత అమ్మవారికి పూజ చేసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మనము యాక్చువల్ వరలక్ష్మి వ్రత కథలు చదువుకుంటూ ఉంటాం. సో ఈ వరలక్ష్మి వ్రతంలో మనకి కంకణం, తోరణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తోరణాన్ని మనం ప్రతి కథ చివరిలో అయిపోగానే కట్టుకుంటాం, ముందుగానే కట్టుకోవద్దు ఈ తోరణాన్ని. సో ఈ తోరణానికి మనం యాక్చువల్గా 9 ముళ్ళతో చేస్తాం. ప్రతి ముడి దగ్గర ఒక ఫ్లవర్ కానీ లేదంటే ఒక ఆకు, మామిడాకు లేదా తమలపాకుతో దాన్ని ముడి చేసుకుంటాం. ఈ ప్రతి ముడి మనకి నవగ్రహాలని సూచిస్తుంది. చివరిగా ఆబ్వియస్గా పెద్దవాళ్ళకి ఆశీర్వదించుకుంటాం. ఎస్పెషల్లీ వైఫ్స్ తన హస్బెండ్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఈ పూజలో. చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ ఈ పూజని ఒకసారి మనం స్టార్ట్ చేస్తే ప్రతి ఇయర్ ఈ పూజను చేస్తూ ఉండాలి. ఒకవేళ మొదటి శుక్రవారం కుదరకపోతే ఈ పూజని ఆ శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా చేసుకుంటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.